హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోను గేమర్ ఎఫ్ఎఫ్. ఇప్పుడు ఆడేది నేను బిఆర్ మ్యాచ్. ముసలి రోజు అవుతుంది బిఆర్ ర్యాంక్ ఆడకుండా. ఇప్పుడైతే కంపల్సరీ బిఆర్ ర్యాంక్ పోయి కొట్టాల్సిందే. అయితే ఫస్ట్ నేను పీక్లో దిగుదాం అనుకుంటే పీక్లో బాగా మంది దిగుతారు. ఇట్లయినా బోయ కొట్టాలి కంపల్సరీ. ఇక్కడ ఇక రామన్న విలేజ్ కాడ దిగుతున్నా, ఎందుకంటే ఆడ ఊరు రాడు, రూట్ ఎక్కువ ఉంటుంది. రూట్ ఏమైనా దొరికితే చూద్దాం. ఫస్ట్ ఒక్క కిల్ అయినా కొట్టాలకు బాగా ప్లేస్ అవుతుంది, లేకపోతే ప్లేస్ అయ్యాదు. ఈ ఒక గరిన బాబాయ్ గారు బాగా ఎక్కువ వేస్తుండే మధ్య. కిల్లు కొట్టకపోతే మైనస్ ఇస్తుండు, అది ఒక ప్రాబ్లం ఉంది మనది. ఇంతకు వచ్చిన గాయస్ కూడా ఎనిమిస్ వస్తారని క్లాక్తో వస్తారు, ఉరికి వస్తారు. కుక్కలకి వచ్చిన గాయస్ జస్ట్ మిస్ వాడు మన దగ్గర మంచిగానే ఉంటాయి కొడుతుండేదని కొట్టాడు. ఏం చేద్దామని టచ్ చేసిన గాయస్ నేను లాక్డౌన్ మీదకి ఫ్యాక్టరీ కాడికి వచ్చిన. ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి, కాయిన్స్ ఇస్తున్నాం. ఎక్కువలేదు గాయస్, దీనికి బాగా బల్క్ అయిపోయింది. కాకపోతే ఏం చేద్దాం, అక్కడికి 20 కాయిన్స్ నోట్ చేద్దాం. పడుతుంది, డ్రాప్ అయితే పడ్డది. డ్రాప్ బాగాలేదు, ఏం కానొస్తుంది ఏమో మనకి లక్ ఉండదు. మళ్ళీ ఎన్ని సచ్చి మనం కొట్టేసారనుకో పిచ్చట్ అయిపోతుంది. ఇప్పుడైతే ట్రాక్టర్ కడిపోతుంది. ట్రాక్టర్ అయితే దాటేసినాం గాయస్. మనమైతే 8 ఆర్డర్ గాయస్. ఇంకైతే ఎక్స్ట్రా టోటల్ ఫైనలీ. ఇప్పుడైతే ఇప్పుడు ఒక్క 8 ఆడుతున్నాడు. ఏదో క్యాంప్ చేయాలి అర్థం కాదు గాయస్. మనకి బోయే కొట్టాలి కంపల్సరీ. స్టార్టింగ్ అయితే అటు ఇటు చూడాలి ముందు. కొంతమంది హ్యాకర్లు ఉంటారు, భూమి కిందికి పోయి ఉంటారు. బాటి వాడు అది ఆడరాదు. ఇప్పుడు దాకా ఒక 2 మ్యాచ్లు ఓడిపోయినా గాయసర్లు. అయితే నేను అటు ఇటు చేస్తున్నాను. 8 ఆడాడు గాయసర్లు. ఫైర్ అయితే వేస్తున్నాను, పడుతుంది గాయస్. సెన్సి బాగా చేసిన అయితే ఫుల్ ల్యాగ్ అవుతుంది ఫోను. ఇంకైతే ఇది వేసిన బాగు ఫుల్ డ్యామేజ్ పడ్డది కావచ్చు. ఆయన దగ్గర గ్లూ వాల్ లేదు కావచ్చు గాయస్. నాకు అందుకని డౌట్ వచ్చింది, స్కోప్ వేసి పెట్టిన. అయితే డ్రాప్ పడ్డది. డ్రాప్ కూడా అయితే 8 ఉన్నాడు అటు సైడు మీద. లాంచ్ ప్యాడ్ కనబడుతుంది. లాంచ్ ప్యాడ్ ఎక్కే టైం పోయింది, ఇంకో 8 అనిపించే ఆడొక్కడైతే ఉన్నాడు. లాంచ్ ప్యాడ్ వేసుకొని ఇంకొకడు పోయిండేమో. జూన్లో క్యాంప్ అయితే వేస్తలేడు కదా. గ్లోవల్ అయితే కనబడుతుంది, గ్లోవల్ కాడ దాచుకోలేదా. లేకపోతే ఇద్దరు టీమ్మేట్స్ అయిపోయారా. అక్కడైతే ఫైట్ అయ్యేటట్టు సౌండ్ వస్తుంది. నాకైతే ఫైట్ అవుతుంది ఆల్రెడీ. కింద అయితే ఇద్దరు టీమ్మేట్స్, లేకపోతే టీమ్ అప్ వేసుకోరా. అరే ఇక్కడ కనబడుతుండు ఈ దొంగ. ఇంకోటైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చినాం. ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చినాం గైస్. ఇప్పుడు పట్టుకోవాలి, రష్ అయితే పోరాం మనం. ఎందుకైతే మనకు ఆడరాదు ముందే, ఎందుకంటే ఆడ హెడ్ కొట్టిన పడతాడు. ముందే మనం లాస్ట్ పొజిషన్కి వచ్చిన భయం అవుతుంది మనకి. అయితే రష్ అయితే పడుతున్నాం, అన్ని ఆయుధాలు అయితే ఇచ్చి పడుతున్నాం ముందు. అయితే ఎంతవరకు ఇలా గాయస్ అంటే డ్యాన్స్ చేసి చచ్చిపోతున్నాయని ఫుల్ డ్యామేజ్ చచ్చిపోలే గాయస్. ఏంది గాయస్ కామెంట్ జరిగినానికి కొట్టడానికి మనకేమో 200 వచ్చిపిస్తే అవతల 500.